భీమునిపట్నం అనే విలేజ్లో కేబుల్ టీవీ రన్ చేస్తూ ఉండే శ్రీను అనే వ్యక్తిని చూపించడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ శ్రీనుకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లలో ఒకరు కిరాణా షాప్ నడుపుతూ ఉంటారు, మరొకరు రైస్ మిల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇక శ్రీనుకి బ్యాంక్లో వర్క్ చేసే వల్లి అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. ఇక శ్రీను అండ్ వల్లిల ఫస్ట్ నైట్ రోజు ఇద్దరూ మంచిగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే టైం 9 అవుతుందో అప్పటివరకు శ్రీనుతో మాట్లాడుతూ ఉన్నవల్లి మెల్లగా టీవీ దగ్గరికి వెళ్లి జన్మ జన్మల బంధం అనే సీరియల్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. తమ ఫస్ట్ నైట్ రోజు ఇలా టీవీలో సీరియల్ పెట్టుకుని చూస్తున్న వల్లిని చూసి శ్రీను షాక్ అవుతాడు. ఇక అతను ఈ టైంలో సీరియల్ చూస్తావేంటి అంటూ టీవీ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే అప్పుడే వల్లి ఇక శ్రీనుపై సీరియస్ అవుతుంది. సీరియల్ ఆఫ్ చేయడానికి వీల్లేదని చెప్తుంది. ఈ సీరియల్ ముందు వరకు మంచిగా ఉన్నవల్లి సీరియల్ రాగానే చంద్రముఖిలా బిహేవ్ చేయడం చూసి శ్రీను భయపడిపోయి ఇక సైలెంట్గా వెళ్లి ఓ మూల కూర్చుండిపోతాడు. ఇక తరువాత రోజు వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నైట్ కరెక్ట్గా 9 గంటలకు వచ్చే జన్మజన్మల బంధం అనే సీరియల్ గురించి మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడే తెలిసే విషయం ఏంటంటే శ్రీను ఫ్రెండ్ భార్య కూడా అదే సీరియల్ చూస్తోందని, మరియు ఆమె కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తోందని. అయితే నైట్ షిఫ్ట్ చేస్తున్న శ్రీను రెండవ ఫ్రెండ్ మాత్రం ఇదంతా నమ్మడు. సో మిగిలిన ఇద్దరూ నైట్ షిఫ్ట్ చేస్తున్న తన ఫ్రెండ్ను లీవ్ పెట్టి తన భార్యను ఈ రోజు సీరియల్ చూడకుండా చేయమని చెప్తారు. దానితో ఇది నిజమా లేక అబద్ధమా అని నీకే తెలుస్తుందని అంటారు. ఇక శ్రీను వాళ్ల ఫ్రెండ్ లీవ్ పెట్టుకుని తన భార్య ఆ సీరియల్ చూడబోతూ ఉండగా టీవీ ఆఫ్ చేసి రిమోట్లో బ్యాటరీస్ తీసేస్తాడు. దానితో ఆమె అతన్ని కొట్టి బ్యాటరీస్ తీసేసుకుంటుంది. ఇదంతా కూడా శ్రీను అండ్ అతని ఫ్రెండ్ కిటికీలో నుండి చూస్తూ ఉంటారు. తరువాత రోజు ఇకనైనా మేము చెప్పేది నమ్ముతావా అని వాళ్లు నైట్ షిఫ్ట్ చేస్తున్న ఫ్రెండ్ను అడుగుతారు. వాళ్లు ఆ సీరియల్లోనే ఏదో ఉందని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు శ్రీను నైట్ కరెక్ట్గా 9 గంటలకు సీరియల్ చూస్తున్న తన భార్య నుండి తప్పించుకొని బయటకు వస్తాడు. అయితే అక్కడ శ్రీనులానే చాలామంది మగవాళ్లు బయట టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే అతనికి ఇది తనకు మరియు తన ఫ్రెండ్స్కే కాదు, ఆ ఊరిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతోందని అర్థం అవుతుంది. అయితే ఎవరు కూడా తమ భార్య ఇలా బిహేవ్ చేస్తోందని, అలాగే తమని కొడుతోందని బయట చెప్పుకోరు. అందువల్ల ఈ విషయం సీక్రెట్గా ఉంటుంది. తరువాత శ్రీను అండ్ అతని ఫ్రెండ్స్ ఓ మంత్రగత్తె దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తారు. దానితో ఆమె వాళ్లకి ఒక కెమికల్ ఇచ్చి ఇలా చెప్తుంది, మీ భార్యలు సీరియల్ చూస్తున్నప్పుడు వాళ్ల జుట్టు కాస్త కట్ చేసి ఈ కెమికల్లో కలపండి, అప్పుడు మీకే తెలుస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతోంది, దీనికి కారణం ఏంటని. ఇక వాళ్లు అలానే చేస్తారు. ఇక అప్పుడే తెలిసే విషయం ఏంటంటే అక్కడ ఆ సీరియల్ చూస్తూ ఉన్నది వాళ్ల భార్యలు కాదు, వాళ్ల బాడీలో ఉన్న ఆ ఇంటిలో చనిపోయిన ముసలివాళ్లు. ఈ ముసలివాళ్లు చనిపోయిన తరువాత కూడా సీరియల్స్ చూడాలనే వాళ్ల పిచ్చి దీన్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. ఇక దీని సొల్యూషన్ కోసం వీళ్లు మళ్లీ ఆ మంత్రగత్తె దగ్గరికి వెళతారు. ఇక ఆమెతో మాట్లాడిన తరువాత తమ భార్యల బాడీలోనుండి వాళ్లు వెళ్లిపోవాలంటే ముందు ఆ సీరియల్కి శుభం కార్డ్ పడాలని వాళ్లు తెలుసుకుంటారు. సో వాళ్లు ఆ సీరియల్ టెలికాస్ట్ చేసేవాళ్లకి కాల్ చేస్తే వాళ్లు ఇంకో 1000కి పైగా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయాల్సి ఉందని చెప్తారు. దానితో ఇక వాళ్లే ఆ సీరియల్ ఎండింగ్ను షూట్ చేసి తమ కేబుల్ ఛానల్ ద్వారా దాన్ని ప్లే చేస్తే సరిపోతుందని, దానితో తమ భార్యల శరీరాల్లో సీరియల్స్ చూస్తున్న ఆ ముసలివాళ్లు వెళ్లిపోతారని అనుకుంటారు. ఇక వాళ్లు వేరే ఆర్టిస్టులను పిలిపించి ఆ సీరియల్ను షూట్ చేస్తారు. సీరియల్లో యాక్టర్స్ అందరూ మారిపోయినప్పటికీ వాళ్ల భార్యలు సీరియల్స్ చూస్తూనే ఉంటారు. సో ఇక వాళ్లు సీరియల్ క్లైమాక్స్ను ప్లాన్ చేస్తారు. అసలు సీరియల్లో ఇష్యూ భర్త తన భార్యను జాబ్ మానేయమని అంటూ ఉంటాడు. సో భర్త కోరినట్లు భార్య జాబ్ మానేస్తే సీరియల్కి హ్యాపీ ఎండింగ్ పడ్డట్లే అని వాళ్లు అలానే షూట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. కానీ ఆ క్లైమాక్స్ వాళ్లకి నచ్చకపోవడంతో టీవీలు పగలగొట్టేస్తారు. సో ఈసారి వాళ్లు క్లైమాక్స్ ఎలా ఉండాలో వాళ్ల భార్యలను అడిగి సీరియల్లో భార్య జాబ్ చేసేందుకు భర్త ఒప్పుకుంటున్నట్లు, అలానే ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసిపోయినట్లు షూట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. ఈ హ్యాపీ ఎండింగ్ చూసి వాళ్ల భార్యల శరీరాల్లో ఉన్న ఆ ముసలి వాళ్లు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ల శరీరంలో నుండి వెళ్లిపోతారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.